హాయ్ వెల్కమ్ టు షూమనీ టాకీస్. పాకిస్తాన్ ఈరోజు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని సిఫారసు చేసిందనమాట. ముందుగా మనం నోబెల్ బహుమతి అంటే ఏంటంటే ప్రపంచంలోనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డు అనమాట. ఇది ట్రంప్కి ఇవ్వాలనేసి పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. నోబెల్ బహుమతి 2026 కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును సిఫారసు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని శనివారం ఎక్స్లో వెల్లడించింది. ఇటీవల భారత్ పాక్ ఘర్షణ సమయంలో ఆయనది నిర్ణయాత్మక దౌత్య జోక్యం అని క్రియాశీలక నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు గాను అధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అంటే మన ఇండియా పాక్ని యుద్ధాన్ని ట్రంప్ ఆపాడనేసి వారి యొక్క అభిప్రాయం. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్ ట్రంప్ విందుకు ఇచ్చిన 3 రోజుల తర్వాత ఈ ప్రకటన వెల్లడించడం గమనార్హం. మోదీని కూడా కెనడా నుంచి రమ్మన్నారు, ఆయన వెళ్ళలేదు. అదే మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిపోతున్న దశలో ట్రంప్ వ్యూహాత్మక దూరదృష్టిని ప్రదర్శించారని, ఇరు దేశాలతో దృఢమైన దౌత్య చర్చల ద్వారా అద్భుతమైన రాజనీతి ప్రదర్శించారని పాక్ పేర్కొంది. 2 అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి కాల్పుల విరమణ సాధించారని, లేకుంటే ఈ ప్రాంతంలో బయట లక్షలాది మందిపై యుద్ధ ప్రతికూలత ప్రభావం చూపేదని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ అంశం పరిష్కారానికి సహాయం చేస్తానని ట్రంప్ నిజాయితీగా ప్రకటించారని పేర్కొంది. ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వం దిశగా, ప్రత్యేకించి గాజాలోనూ కొనసాగుతున్న మానవతా విషాదం, ఇరాన్లో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు సహా పశ్చిమాసియా పాక్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినందుకు, రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నందుకు తనకు నోబెల్ బహుమతి రావాలని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. మన దేశానికి యుద్ధాన్ని పాక్కు అడుక్కుంటే మోదీని దయతలిచి ఆపారు, కానీ పాకిస్తాన్ ఇది అమెరికా ఆపమంటే ఆపలేదు. ఇంకా ఈ పిచ్చ పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఏం చేయలేము ఇలాంటి వాళ్ళని. ఎనీవే, పాకిస్తాన్ రెఫర్ చేయడంతో నోబెల్ శాంతి ట్రంప్కు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.